Hello. Welcome to our channel, Sravanti Bolloju Home Vlogs. Today's special recipe, క్యారెట్ రైస్. క్యారెట్ రైస్ను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ హడావుడిగా లంచ్ బాక్స్లను ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా కర్రీతో పని లేకుండా కేవలం 2 క్యారెట్లతో కమ్మటి రైస్ను క్షణాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు, 1/2 కప్పు వరకు పల్లీలను తీసుకొని ఇలా రెడీ అయిన ఆయిల్లోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్లీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి పల్లీలతో పాటుగా 1/2 కప్పు వరకు కాజుని కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవచ్చు. కాజు అవైలబుల్గా లేకపోతే ఇలా పల్లీలని కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా బౌల్లోనికి తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లోనికి పోపు దినుసులను వేసుకోండి. పోపు దినుసులు అంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు. పోపు దినుసులు వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ క్యారెట్ తరుగు, అలాగే మరొక మీడియం సైజ్ క్యారెట్ని తీసుకొని ఇలా సన్నని తురుము వచ్చేలా తురుముకొని వేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి 2 క్యారెట్లను కూడా తురుముకొని వేసుకోవచ్చు. కానీ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే రైస్ తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు, సన్నగా చాప్ చేసిన కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తరుగును వేసుకొని క్యారెట్, ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కేవలం క్యారెట్ ముక్కలే కాకుండా సన్నగా చాప్ చేసిన బీన్స్, పచ్చి బఠానీలను కూడా పోపులోకి వేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి. ఇలా పోపంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పొడి పొడిగా ప్రిపేర్ చేసి తీసుకున్న రైస్ను ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకోండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసుకొని పోపంతా కలిసేలా బాగా కలిపి మరొక 5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే రైస్ మొత్తం కలిసేలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా రైస్ అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ముందుగా ఫ్రై చేసి తీసుకున్న పల్లీలు, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా క్యారెట్ రైస్ రెడీ. మార్నింగ్ హడావుడిగా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా ఎటువంటి కర్రీతో పని లేకుండా సింపుల్గా రెడీ అయ్యే ఈ రైస్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్యారెట్ రైస్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఇంట్లో మాత్రం ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసి పెట్టినప్పుడు పిల్లలు కొంచెం రైస్ కూడా మిగలకుండా తినేశారు. అంత టేస్టీగా ఉంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.